అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్య సకల సంపద జ్ఞాన ప్రాప్తిరస్తు. ఏ స్తోత్రం పఠిస్తే మన బాధలన్నీ కూడా తొలగిపోయి మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుందో అదే శివతాండవ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని సాయంకాల సమయంలో మన పూజ అనంతరం పఠించడం వలన మనకి సర్వ సంపదలు కలుగుతాయని ప్రతీక. ఇది రావణాసురుడు ఆ శివుని యొక్క కృపా కటాక్షాల కోసం చేసిన శివతాండవ స్తోత్రం అండి. చాలా శక్తివంతమైనది. అందరూ కూడా ప్రతిరోజు సాయంకాలం పూజానంతరం ఈ స్తోత్రాన్ని పఠిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ స్తోత్రం అర్థంతో పాటు తెలుసుకుందాం. జటాటవీగలచ్చల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాంబుజంగతుంగమాలికం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చెండతాండవం తనోతు నవం శివం శివం. జటాజూటం నుండి ప్రవహిస్తున్న గంగాజలంతో అభిషేకించబడుతున్న మెడలోని సర్పహారము మాలలా వేలాడుచుండగా చేతిలోని డమరకము డమడమడమడమయని మోగుచుండగా శివుడు ప్రచండ తాండవమును సాగించను. ఆ తాండవ నర్తకుడు శివుడు మనకి సకల శుభమును ప్రసాదించుకాక. జటాకటాహ సంభ్రమభ్ర మన్నిలింప నిర్గరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్తనే దగద్దగద్దగజ్వల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. శివుని జడలు నీటిని ఒడిసిపట్టే లోతైన బావిలా ఉండగా అందులో సొరగంగా వేగంగా సుడులు తిరుగుచున్నది. అప్పుడు దానిలో బారులు తిరిగి ప్రకాశించే తరంగాలతో ఆయన శిరము మిరుముట్లు గొలుపుతుంది. అలాంటి మహాదేవుని యందు నుదుట భాగమున దగదగ మెరుస్తున్న అగ్నిని, శిరస్సుపై బాలచంద్రుని ధరించి ఉన్న శివుని పట్ల నాకు గొప్ప శ్రద్ధ కలదు. ధరాధరేంద్ర నందిని విలాసబంధు బంధుర స్ఫురద్దికంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధరుద్ధరాపది క్వచిద్దగంబరే మనో వినోదమేతి వస్తునే. ఎవరి మదిలోనైతే తేజోవంతమైన విశ్వంలోని జీవులు వర్ధిల్లుతాయో, ఎవరి పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవికై తోడై ఉన్నాడో, ఎవరు తన కరుణా కటాక్షములచే ఎంతటి ప్రమాదాన్ని అయినా అడ్డుకోగలడో, ఎవరు అంతటా విరజిల్లుతున్నాడో, ఎవరు ముల్లోకములను వస్త్రాలుగా కప్పుకొని ఉన్నాడో అట్టి పరమశివుని యందు నా మనస్సు రమించుకాక. జటాభుజంగ పింగళ స్ఫురత్పణామణిప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త ద్విగ్వద్యూమకే మదాంద సింధురస్ఫురత్వగుత్తరీయ మేధురే మనో వినోదమద్భుతం బిభర్తుభూతభర్తరే. సర్వ దిక్కులను పాలించే దేవతల చెక్కిళ్లపై ఎర్రని కాంతులను విరజిమ్మే విధంగా ప్రకాశించే మణిని పడగలపై ఉంచుకున్న సర్పమును చుట్టుకొని మదపుటేనుగు చర్మంతో చేయబడిన అందమైన ఉత్తరీయమును భుజంపై ధరించి సర్వ ప్రాణులకు సమన్యాయం చేసే భూతనాథుడైన పరమశివుని యందు నా మనసు మహానందభరితమై వర్ధిల్లు కాక. సహస్రలోచన ప్రభుత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విదూసరాంగ్రిపీఠపు భుజంగరాజమాలయ నిబద్ధ జూట జూటక శ్రియైచిరాయ జాయతం చకోరబంధు శేఖర. చంద్రుని తలపై కిరీటంగా కలవాడు, ఎర్రని సర్పమాలతో కేశాలను బిగించి ముడివేసిన వాడు, ఇంద్రాది దేవతల సిగదండల్లోని పువ్వుల పుప్పొడితో దూసరమై ఉన్న నల్లని పాదపీఠము గలవాడు అయిన పరమేశ్వరుడు మనకి తరగని స్థితులను కరుణించుకాక. లలాట చత్వరజ్వలత్త నంజయస్ఫులింగబాని పీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూకలేకయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోచటాలమస్తునః. ఏది ఇంద్రాది దేవతలచే మొక్కుబడుతుందో, ఏది చంద్రరేఖతో శోభాయమానంగా వెలుగుతోందో అటువంటి నుదుటిని కలిగి దాని యందు ప్రజ్వరిల్లే అగ్గి రవ్వల సెగలతో ఎవరు మన్మధుని హరించాడో అటువంటి పరమశివుని యొక్క చిక్కులు పడ్డ జటల నుండి సర్వ సంపత్కరమైన సిద్ధులు మాకు అనుగ్రహించబడు కాక. కరాల పాల పట్టిక దగద్దగద్దగజ్వల ధనందజాయరీకృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమా. విశాల నుదుటి భాగంన దగదగమనే మహా అగ్నిజ్వాలలతో ప్రచండుడై మన్మధుని ఆహుతి మునర్చి పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవి యొక్క కుచాగ్రములపై మకరిక పత్రరచన శిల్ప నైపుణ్యమును ప్రదర్శించు
మూడు కన్నుల వేలుపు స్వామి అయి నా మనసును లగ్నమై వర్ధిల్లు కాక. నవీన మేఘ మండలి నిరుద్ధ దుద్దరస్పత కుహూని సీది నీతమ ప్రబంధ బంధు కందర నిలింప నిర్గరీతరోస్తనోతు కృతి సింధుర కళాద నీతన బంధుర శ్రియం జగత్తురందర. సర్వ జగత్ యొక్క భారాన్ని తనపై ఉంచుకున్నవాడు, చంద్రుని ధరించి శోభించేవాడు, సురగంగను తన యందు కలవాడు, కారు మబ్బులు చెలరేగి చుట్టుముట్టిన అమావాస్య నాటి అర్ధరాత్రి ఎందలి చిమ్మ చీకట్లను ముద్దగా చేసి ఇక్కడ బంధించినారా అన్నట్టున్న నల్లని కంఠం కలవాడు అయిన మహాదేవుడు మాకు సకల సిరులను కరుణించుకాక. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాళిమ ప్రభ విలంబి కంఠ కందరీరుచి ప్రబంధ కందరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మకచ్చిదం గజచ్చిదాంత కంచితం తమంత కంచితం భజే. వికసించిన నల్ల కలువల పూల మధ్య మూల భాగం ఎంత నలని కాంతిని వెరజిమ్మునో అంత నల్లధనముతో ప్రకాశించు కంఠము కలిగి మన్మధుని హరించువాడు, త్రిపురములను సంహరించువాడు, భవబంధహరుడు, సంసారహారి, గజధనుజారి, అంధకాసుని చీల్చి చెండాడిన శూలపాణి, యముడిని అదుపు చేసిన వాడు అయిన ఆ శివుడికి నేను మొక్కెదను. అగర్వ సర్వమంగళ కళా కదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం పవాంతకం మకాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. సర్వమంగళ కళావిలాసములతో కదంబబూల నుండి వచ్చే తేనెల గుబాళింపులకు గండు తుమ్మెదల వలె ఆసక్తికుడై చెలగు ప్రభువు, మన్మధుని హరించువాడు, త్రిపురములను సంహరించువాడు, భవబంధహరుడు, సంసారహారి, గజధనుచారి, అంధకాసురుని చీల్చి చెండాడిన శూలపాణి, యముడిని అదుపు చేసిన వాడు అయిన ఆ నటరాజునికి నేను మొక్కెదను. జయత్వదప్రవేణి భ్రమ భ్రమ మద్భంజంకమస్వస ద్వినిర్గమత్రమస్ఫురత్కరాలపాల హవ్యవాట్ దిమిద్దిమిద్దిమిద్వనం సుతుంగ తుంగమంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. వేగంగా చెరిస్తూ సర్పములు చేసే బుసల శ్వాసలకు మరింతగా రాజుకుని ఎగిసిపడే అగ్ని కీలలతో ఉన్న నుదురుకల రుద్రునకు ధిమిధిమి అను మధ్యల సుమున్నత మంగళ ధ్వనులకు తగినట్లుగా అడుగులు వేయిచు ప్రచండముగా తాండవించు నటరాజునకు శివునికి జయముకాక. దుషద్ది చిత్రలత్వయోర్భుజంగమౌక్తిక స్రజోర్ గరిష్టరత్నలోయిష్ట సుహృద్విపక్ష పక్షయో తృష్ణారవిచ్ఛిందచక్షు ప్రజామహీ మహేంద్రయో సమం ప్రవర్తయన కదం సదా శివం భజే. కటిక నేలను, అంశతూలికా తల్పమును, సర్పమును, చక్కని ముత్యాల దండను, మహారత్నమును, మట్టిబెట్టెడును, గడ్డి పరకను, కలువు కంటిని, సామాన్య ప్రజలను, సకల భూమండలాధీశుడైన మహారాజును, మిత్రపక్షమును, శత్రుపక్షమును అన్నింటినీ సమ ప్రవృత్తితో తిలకించుచున్న సదాశివునికి నేనెప్పుడు సేవ చేసుకుంటాను కదా. కదా నిలింప నిర్గరి నికుంజ కోటరేవసన్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలి వహన్ విముక్త లోలలోచనో లలాటపాల లగ్న శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహం. గంగానది ఒడ్డున ఆశ్రయం ఏర్పాటు చేసుకొని చింతమున గల దూరాచలను విడిచి చంచల దృష్టిని స్థిరంగా చేసి నుదుటి మధ్య నా మనస్సు నిలిపి శివనామ మహామంత్రమును చించుకు తరించే మహాభాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో కదా. ఇమం హి నిత్యమేవ ముక్తమోత్తమోత్తమం స్తవం పఠన్ స్మరణ్ ఉపవన్నరో విశుద్ధిమేతి సంతతం హరే గురౌ సుభక్తి మాసు యాతి నాణ్యదగతిం విమోహనం హి దేహినాం సుఖంచర్య చింతనం. నిత్యము ఈ స్తోత్రము చదివినను, అర్థము స్మరించినను, వివరించి పలికినను మానవుడు శుద్ధుడగును, వాడు మహాశివభక్తుడగును. శివశక్తి సంపాదనకు వేరుదారి లేదు. శరీరదారుల అజ్ఞానము సదా శివధ్యానము చే మాత్రమే నశించను. పూజావసన సమయే దశవక్స్రగీతం యం శంభు పూజాన పరం పఠతి ప్రదేశే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం సదైవ సుమికాం ప్రదతాది శంభో. ప్రదోషకాలంలో శివపూజ పరిసమాప్త ఎందు ఎవడి శివార్చన పరమై రావణాకృతమైన స్థుతిని పఠించునో వానికి శివానుగ్రహముచే రథ గజ తురంగములతో సదా సుప్రసన్నమైన స్థిర సంపదలను సిద్ధించును. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
అందరికీ నమస్కారం. అందరూ కూడా ఈ శ్రీ శివతాండవ స్తోత్రాన్ని పఠించి ఆ శివుని యొక్క కృపకు పాత్రులవుదామండి. అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్య సకల సంపద జ్ఞాన ప్రాప్తిరస్తు. ఓం శ్రీ మాత్రే నమః.